ప్రియమైన వారరా, ఈ కీర్తన భాగాన్ని మనం గత కొన్ని వారాల నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి, దేవుని వాక్యాన్ని ఎంతో ప్రియముగా ఎంచువారికి వారికి వచ్చే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఆలోచించిన ఆ ఫలితాలు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఏమొస్తుంది అని చాలామంది ప్రశ్నించవచ్చు. పిల్లలకు దేవుని వాక్యం చదవండి అని అంటే మనం వాళ్ళు వేసే ప్రశ్న, ఏంటి మమ్మీ పుస్తకాలు మానేసి బైబిల్ని చదవమంటారేంటి? ఈ రోజున మా పరీక్షలు ఉన్నాయి, పరీక్షలు వాటికి మేము చదవాల్సింది మానేసి బైబిల్ చదవమంటావేంటి అని కొన్నిసార్లు వాళ్ళు వేసే ప్రశ్నలు మనల్ని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. వింటున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే జాబు, నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని మేళ్ళు ఉన్నాయి, ఎన్ని దీవెనలు ఉన్నాయి అనే విషయాన్ని మనం వారికి తెలియజేయగలిగినప్పుడు వాళ్ళు తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతారు. ఈ రోజున మనం వాళ్ళకి మేళ్లను గురించి మాట్లాడడం లేదు. చాలాసార్లు కూడా సండే స్కూల్ పిల్లలకి నేను చెప్పేది నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్ అనేది. బైబిల్ని చదవకుండా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, అల్పాహారం తినొద్దు అని పదే సార్లు చెప్తూ ఉంటా. దేవుని వాక్యాన్ని చదవడం వలన ఎన్ని మేళ్ళు ఉన్నాయి అని అంటే, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను అని చెప్పాడు. ఎప్పటికీ నేను ఒక్కరోజే కాదు, దినమెల్లా అని అన్నాడు. నీకు ఇంకేం పని లేదా అనొచ్చును. పశువు మేసేసి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? నెమరు వేస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత మనం నెమరు వేయడం అనేది ధ్యానించడం. అందుకే కీర్తనకాడు అన్నాడు, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన వచ్చే మేళ్లను గురించి, శత్రువులకు మించిన జ్ఞానము అని అన్నాడు. ఆ తర్వాత అది 98వ చరణంలో మనం చూస్తూ ఉన్నాం. శత్రువులకు మించిన జ్ఞానము అని అన్నాడు. 99వ చరణంలో నా బోధకులందరికంటే అని అన్నాడు. 100వ చరణంలో అన్నాడు నా వృద్ధుల కంటే అని చెప్పాడు. అందరు వృద్ధుల కంటే, అందరికంటే దేవుని జ్ఞానము ఎనిమీస్ అని చెప్పాడు. ఆ తర్వాత ఎడ్యుకేటర్స్, ఎల్డర్స్, వీళ్ళందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని ఈ కీర్తనకాడు చెప్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప అద్భుతమైన మేళ్ళు లేకపోతే ఆ మాటలు రాస్తాడా? కనుక ఎన్నో మేళ్లను బైబిల్లో చదవడం వలన మేళ్ళు ఉందనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం కేవలం చదవడం మాత్రమే కాదు, దేవుని వాక్యానికి మనం విధేయత చూపడం కూడా నేర్చుకోవాలి. చాలామంది వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని వింటారు, వింటే ప్రయోజనం కాదు. దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం విధేయత చూపడం అనేది నేర్చుకోవాలి. దేవుడు కోరుకుంటుంది అదే. నువ్వు ఎప్పుడైతే విధేయత చూపడం ప్రారంభిస్తావో అప్పుడు వచ్చే మేలేంటి? ఇక్కడ చదువుతూ ఉన్నాను 101వ చరణంలో ఏ మేలు ఉన్నది, ఏం ఫలితం ఉంది. దేవుని వాక్యం పట్ల ఆయనకున్న ప్రేమను నువ్వు వ్యక్తం చేయగలిగితే దుష్ట మార్గములన్నిటిలో నుండి దేవుని వాక్యం నిన్ను నిరోధిస్తుంది, నిన్ను కాపాడుతుంది, తొలగిపోయేటట్లు చేస్తుంది. దేవుని వాక్యం నిన్ను నిగ్రహిస్తుంది, నిన్ను నియంత్రిస్తుంది. అందుకే ఈ కీర్తనకాడు చెప్పాడు, నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు, నేను పాటించేటట్లు, నేను విధేయత చూపునట్లు, నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నేను విధేయత చూపడం వలన వచ్చేది ఏం జరుగుతుంది? నా పాదాలు అటు వెళ్ళడం లేదు.
నా పాదాలు అటు వెళ్ళడానికి కోరుకోవడం లేదు, చెడు మార్గాలకి వెళ్ళడానికి కోరుకోవడం లేదు. నా శరీరం ఎప్పుడూ కూడా చెప్తుంది, నువ్వు చెడు మార్గానికి వెళ్ళు. నువ్వు ఆ యొక్క శరీరం ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తుంది. వారు అలాగ చేస్తుంటే నువ్వు ఇలాగున్నావేంటి? అందుకే శరీరానికి ఉద్రేకాలు వచ్చి ఆ మార్గాల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ని వారు దుష్ట మార్గాల్లోనికి నడవమని చెప్పదు, నిన్ను నియంత్రిస్తుంది అనే విషయాన్ని చెప్తుంది. దేవుని వాక్యం హద్దులు ఉన్నాయి, దాటకూడదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకు బబులోను చెరలో ఉన్న యూదా బాలురు ఎందుకు విగ్రహాలకు అర్పించింది ఎందుకు తినలేదు? తినకపోవడానికి కారణం ఏంటి? అసలు దేవుని వాక్యం చెప్తూ ఉంది, వారు హద్దులు దాటలేదు. ఎందుకు అననీయ, మిషాయేల్, అజ్రాయేలు విగ్రహానికి ఎందుకు మొక్కలేదు? హద్దులు ఉన్నాయి. విగ్రహాలకు మొక్కకూడదు అనేది, విగ్రహాలకు అర్పించింది తినకూడదని హద్దులు ఉన్నాయి. దేవుని వాక్యం హద్దులు చెప్తుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నేను తొలగిపోతూ ఉన్నా. ఈ రచయిత మార్గంలో గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మార్గాలు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని చదివితే దుష్ట మార్గములన్నిటిలో నుంచి మనం తొలగిపోతాం. ఈ రచయిత రాస్తున్నది తన జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి, తనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. లేవని చెప్పడం లేదు, ఏ మానవుడు కూడా లోపరహితుడుగా లేడు. కానీ ఈ కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని ప్రేమించడం ప్రారంభించాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దేవుని వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు గనక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కలిగింది. దేవుని వాక్యం చెప్తూ ఉంది, నేను దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నేను చేయలేను. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నేను నడవలేను. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఎన్నో ఇక వాక్యం చెప్తుంది. నేను శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకు యేసు ప్రభు వారు ఆయన ఆ సాతాను చేత శోధింపబడినప్పుడు 3 విషయాలలో ఎలాగ జయం పొందగలిగారు? ఆయన ఆకలి కొనగానే సాతానుడు వచ్చాడు, నువ్వు మనుష్య కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్తే దేవుని వాక్యము చేత హద్దులు చెప్పాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడం. నువ్వు పైనుంచి తూకుతే అనంటే అక్కడ కూడా చెప్పాడు, తన దేవుడు తన మార్గాల్లో నడుస్తే కాపాడుతాడు, నువ్వు చెప్తే దూకేది కాదు అని చెప్పాడు. నువ్వు నాకు మొక్కుతే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నీకే ఇస్తానన్నాడు. నీ ప్రభువుకు మాత్రమే మొక్కాలి అని చెప్పాడు. ఎందుకు? దేవుని వాక్యపు హద్దులు తెలుసు, అందుకే శోధనలో పడాలా. ఈ రోజున వాక్యాన్ని తెలియకపోవడం చేత అనేకమైన వాటికి ఆకర్షింపబడుతూ ఉన్నారు. అందుచేతనే పాపపు మార్గాల్లో పరిగెత్తుతూ ఉన్నారు. ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది, నేను ఏం చేస్తూ ఉన్నా అని చెప్పాడు. నేను నీ వాక్యమును అనుసరించు ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, సహాయం చేయి, అనుసరించున్నట్లు నేను అనుసరిస్తా, విధేయత చూపిస్తా. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు దుష్ట మార్గంలో నడవలేరు. ఏదో ఒకటే చెయ్యాలి, 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. లోకం యొక్క మాట, సాతాను యొక్క మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యపు మాటలు ఏదో ఒకటే. దేవుడు మాటన్న వినాలి,
లేకపోతే సాతాను మాట అన్న వినాలి. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేదు. దేనికి లోబడతావో నువ్వు దానికే దాసుడు అవుతావు. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 16వ వచనం, లోబడ్డకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తం పాపమునకే గాని నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారైతే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే. ఎప్పుడు ఏ ఉపదేశానికి, ఏ మాటలకు లోబడతావు? ఏదో ఒకదానికి లోబడాలి, రెండు వినలేవు. మనం ఈ సమాజంలో, ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోవాలి. ఇది ఒక్కరోజే వచ్చేది, ఇది క్రమశిక్షణ. ఇది ప్రతిరోజు ఒక క్రమశిక్షణ. నువ్వు వాక్యాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి. అందుకే చెప్పాడు, వాక్యమును అభ్యసించు అని అన్నాడు. అభ్యాసం చేయి. పౌలు తిమోతికి రాసిన పత్రికలో అదే చెప్పాడు, అభ్యాసము చెయ్యి అన్నాడు. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనుసరించడం నేర్చుకుంటే మనం చెడు మార్గాల్లో వెళ్ళం, పాపపు మార్గాల్లో వెళ్ళం, దుష్ట మార్గాల్లో వెళ్ళం. దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. 5వ ఫలితం ఏంటి అని అన్నాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాం. 119వ కీర్తనలోనే చదువుకుందాం. 102వ చరణంలో ఎలాగ రాయబడిందో చదువుతూ ఉన్నాను. నీవు నాకు బోధించితివి గనుక, నువ్వు నాకు బోధించావు, నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధిలో నుండి నేను తొలగకయున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి దేవుడు బోధిస్తాడు. ఈరోజున దేవుని వాక్యాన్ని ప్రేమించలేని వారికి దేవుడు ఏం బోధిస్తాడు? చదువుతావు, నీకు ఏమాత్రం కూడా బోధించాడు. ఇక్కడ గమనించాలి, దేవుని వాక్యం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళకు దేవుడు తప్పకుండా బోధిస్తాడు. అక్కడ పైన చెప్పాడు, ఏమన్నాడు? దుష్ట మార్గములన్నిటిలో నుండి తొలగించుకొని ఉన్నాను అని అన్నాడు. ఒకటి తొలగించుకొని ఉన్నాను, ఇప్పుడు అంటున్నాడు తొలగకై ఉన్నాను అని అన్నాడు. అక్కడ చేసింది, నీ వాక్యాన్ని విన్నప్పుడు అందులోకి వెళ్ళకుండా బయటికి వస్తూనే ఉన్నా. ఇప్పుడు నీ వాక్యంలో నిలబడుతున్నా, నేను తొలగకై ఉన్నాను. ప్రియమైన వారడా, ఈ కీర్తన కాడికి దేవుడు బోధిస్తున్నా. అందుకే అన్నాడు, నీవు ఏం చేసావు? నీవు నాకు బోధించితివి కనుక. ఎవరికి దేవుడు బోధిస్తాడు? అందరికీ బోధించాడు దేవుడు. ఈరోజు అనుకుంటాం, బైబిల్ చదువుతున్నాం, చర్చికి వస్తున్నాం, దేవుడు బోధించడు. నువ్వు వినడానికి మనసు లేనప్పుడు దేవుడు నీతోనేమి మాట్లాడు. వినే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. విధేయత చూపించే వారికి దేవుడు మాట్లాడతాడు. విధేయత లేని వారితో దేవుడు మాట్లాడ్డు. దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించలేవు కూడా, అది నీ జీవితాన్ని మార్చదు కూడా, మార్చే సామర్థ్యతను కూడా నీకు అనుగ్రహించదు. నువ్వు వింటే దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చదివాను ఆ మాట. దేవుని వాక్యం విర్రవేగుతూ ఉంటుంది. వాక్యాన్ని అంగీకరిస్తే ఈ విర్రవేగడం అంతా పోతుంది, ఉన్న కల్మషం పోతుంది, ఉన్నదంతా పోతుంది. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అది. అందుకే శిష్యులు అన్నారు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి, నిన్ను విడిచి ఎక్కడికి పోతాం? నీ మాటలు. ఈ రోజున ప్రియమైన వారడా, చర్చికి వస్తాం. మన బాధ్యత అనేది రావడం పోవడమేనా మన బాధ్యత? దేవుని వాక్యాన్ని వింటున్నామా మనం? చర్చికి రాని వాళ్ళకి దేవుని వాక్యం తెలీదు, చర్చికి వచ్చి కూడా దేవుని వాక్యాన్ని వినడం లేదు. నేను నీకు బోధిస్తా, దేవుని వాక్యంలో ఎంత చక్కగా నేను బోధిస్తా. ఎంత అద్భుతమైన రీతిగా దేవుడు బోధించాడు. ఎవరికి? ఆయన ప్రేమించే వారికి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఆయన బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. నువ్వు నడాల్సింది, నువ్వు చేయాల్సింది, నీ వ్యక్తిగతంగా ప్రైవేట్ అండ్ పబ్లిక్ లైఫ్లో, నీ వ్యక్తిగతంగా బహిరంగంగా నువ్వు ఎలా జీవించాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. సార్వభౌముడైన దేవుని యొక్క స్వరాన్ని మనం తృణీకరిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మాటలు కీర్తన గ్రంథంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 32వ కీర్తనలోనికి వెళ్తే 8వ చరణంలో చెప్పాడు, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, చెప్తా, నీకు బోధిస్తాను. దేవుడు ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా వినడం లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి, దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడే వారికి దేవుడు బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. నీవు నాకు బోధించితివి కనుక, ఎందుకు నేను తొలగక ఉన్నాను, ఎందుకు నీ న్యాయ విధుల్లో నుంచి ఎందుకు తొలగలేదంటే నువ్వు నాకు బోధించావు, అందుకే వారు తొలగలేదు. దేవుని వాక్యం 25వ కీర్తనలోనికి వెళ్తే 25వ కీర్తనలో కూడా నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుడు ఎవరికి నేర్పిస్తాడు, ఎవరికి బోధిస్తాడు? దేవుని యొక్క వాక్యంలో 12వ చరణంలో చదువుతూ ఉన్నాను, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును, వారికి బోధిస్తానని చెప్పాడు. ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డావా? ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తారు, దేవా నాతో మాట్లాడు అని అంట. అరే, నిజంగా దేవుడు మాట్లాడితే నువ్వు ఆయన మాటకు లోబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఇది మొట్టమొదటి చెప్పు. దేవుడు లోబడ్డానికి ఇష్టపడుతున్నావు. ప్రభువా, నువ్వు నాకు బోధించితివి కనుక నేను నీ న్యాయ విధుల్లో నుండి నేను తొలగక ఉన్నాను అని అన్నాడు. నువ్వు నాకు బోధించావు, నేను నిర్ణయం తీసుకుంటున్నా. ఈ రోజున నువ్వు వినడానికి ఇష్టపడితే దేవుడు మాట్లాడు, వినకపోతే దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్తే 17వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, 7వ అధ్యాయం 17వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేదో లేక
నా అంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చిత్తము చెయ్య నిశ్చయించుకున్న ఎడల, నువ్వు చేయడానికి ఇష్టపడితే, ప్రభువా నువ్వు చెప్పు, నేను చేస్తా. ఎస్ లార్డ్, నేను చేస్తా. అది కష్టమైన, నష్టమైన, బాధైనా, ఇక్కడైనా నీ మాటకు లోబడతా. దేవుడు అబ్రహాముతో మాట్లాడు, అబ్రహామా నువ్వు లెగు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులు, నీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చి అన్నాడు. లేచాడంతే. దేవుడు అబ్రహామును దీవించాడు. దేవుడు అబ్రహామును దీవించాడు. ఈ రోజున దేవుని మాటకు లోబడితే దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఎంత ఇస్తాడు అనంటే, దేవుని వాక్యంలో మరొక మాటను కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 10వ వచనంలో చదువుతాను. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఏం మాట్లాడాలి నేను? విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తన మనస్సును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు దేవుని వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. వదిలేశారు. వద్దు, మాకు వాక్యం వద్దు, వాగ్దానం కావాలి. ఈరోజు వాక్యం వద్దు. అందుకే మెల్లిగా వస్తావు, ఆలస్యంగా వస్తావు. వాక్యం వద్దు మనకి. శుక్రవారాలు ఆలస్యంగా వస్తాం. మనకు వాక్యం అవసరమా? మనం కూర్చుంటామా? శ్రద్ధగా కూర్చుంటామా? మరి అలాగా యేసు పాదాల దగ్గర కూర్చుని, దేవా నేను ఒక్క మాట తప్పిపోతే ఆశీర్వాదం పోతుందేమో, వినడానికి ఇష్టపడితే వస్తాం, చర్చికి వస్తాం. దేవుడు ఉపదేశించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దాంట్లో కూడా మన మనసు ఏవో ఆలోచించుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో యేసుప్రభు వారు విత్తువాని ఉపమానంలో చెప్తూ లూకాసు వార్త 8వ అధ్యాయంలో చెప్పారు. 15వ వచనంలో చదువుతున్నాను. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుని వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో, ఈ రోజున ఏ మనసుతో వింటున్నావు? అసలు దేవుడు నీతో మాట్లాడాలనుకున్నాడు. అందుకే చెప్పాడు, నీవు నాకు ఉపదేశించితివి, నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధిలో నుండి నేను తొలగకై ఉన్నాను. దేవా నీ వాక్యమును ప్రేమిస్తున్నా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. దేవుని వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలి. దేవుని వాక్యమును ప్రేమించు వారికి, దేవుని వాక్యానికి విధేయత చూపు వారికి దేవుడు అంతరంగంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అంతరంగంలో దేవుడు పరిశుద్ధతని తీసుకొస్తాడు. దేవుని వాక్యం నీ జీవితాన్ని పరిశుద్ధత తీసుకొస్తాడు. అద్భుతమైన ఆర్థర్ క్లార్క్ అనే ఈ వ్యక్తి ఈ కీర్తనల మీద వ్యాఖ్యానం రాశాడు. రాసిన వ్యక్తి ఒక ఆసక్తికరమైన పరిశీలన చేశాడు. ప్రపంచమంతా కూడా తను ఈ డేటాని కలెక్ట్ చేస్తూ వచ్చాడు. ఏమేమి జరుగుతుంది? దేవుని వాక్యాన్ని బోధింపబడిన ఆ యొక్క ప్రచారం చేస్తున్న దేశాలలోనూ, దేవుని వాక్యాన్ని బోధింపబడని దేశాలలో పరిస్థితులు ఎలాగుంటాయి అనే విషయాన్ని గురించి బాగా పరిశోధన చేశాడు. దేవుని వాక్యాన్ని బోధించబడిన దేశాలలో వారు అన్ని రంగాల్లో, మేధా రంగంలో అంటే ఇంటలెక్చువల్,
వారు మేధా రంగంలో మేధస్సు, వాళ్ళు ఇంటలెక్చువల్గా అన్ని రంగాల్లో వారు విజయాన్ని సాధించారు, అభివృద్ధిని సాధించారు. దేవుని వాక్యం లేని స్థలాలలో అభివృద్ధి కనబడాల. అవి లాభాలను వారు గుర్తించగలిగారు. ఈ రోజున మన దేశంలో సో కాల్డ్ పెద్దలు, రాజకీయ నాయకులు, మేధావులు, ఆ యొక్క సైంటిస్టులు, వాళ్ళని వెళ్ళి ఒక్క మాట అడగండి. ఏ మాట అడుగుతారో తెలుసా? నువ్వు చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివావు అబ్బాయి అని అడగండి. అమ్మాయి ఏ స్కూల్లో చదివావు అని అడగండి. వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? క్రిస్టియన్ స్కూల్స్లో చదివాము. క్రిస్టియన్ స్కూల్స్లో చదివిన వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. ఎవరినైనా అడగండి, కాసొస్తే మీరు బొబ్బిలి ప్రాంతంలో పెద్దవాళ్ళందరినీ కూడా వెళ్ళి అడగండి. మేము చదివింది భీమిలిలో చదివాము, మెక్లారన్ స్కూల్లో చదివామంటారు. క్రిస్టియన్ స్కూల్స్లో చదివాము, బొబ్బిలి బాలిక పాఠశాలలో చదివాము, సిబిఎం జూబ్లీ స్కూల్లో చదివాము. అదే మాట చెప్తారు. ఎందుకు? చదువుకున్న క్రైస్తవ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు నైతికమైన విలువలు కలిగి మేధాపరంగా అభివృద్ధి చెందిన వాళ్ళే. ఈ రోజున దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించగలిగితే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఏ సమాజంలో అయినా, ఏ స్థాయిలో అయినా, ఎక్కడున్నా దేవుని వాక్యం నిన్ను ఉన్నతంగానే నిలబడుతుంది. మూర్ఖపు పనులు చేయనీయదు, పాపపు పనులు చేయనీయదు. ఏ గ్రంథం కూడా జ్ఞానాన్ని, నైతిక విలువలను బోధించేది ఏ పుస్తకం కూడా లేదు. బైబిల్ ఒక్కటే. అందుకే చెప్పాడు, నా శత్రువుల కంటే, నా బోధకుల కంటే, నా వృద్ధుల కంటే నాకు జ్ఞానము అని అన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని చదవండి, జ్ఞానాన్ని దేవుడిస్తాడు. అందుకే చెప్పాను, ఆయన వాక్యము వెల్లడగుతోడనే జ్ఞానము కలిగాను అని. జ్ఞానోదయం వస్తుంది. చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం రాదు, బైబిల్ చదివితే జ్ఞానోదయం వస్తుంది. ఈరోజు కావాల్సింది బైబిల్ని చదువు. పిల్లలకు బైబిల్ని చదవడం నేర్పించు. ఏ దేశమైతే దేవుని వాక్యాన్ని గౌరవించిందో ఆ దేశము ఆశీర్వదింపబడింది. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని గౌరవించాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు వాక్యాన్ని పక్కబెట్టు, నువ్వు కూడా పక్కకే పెట్టబడతావు. ఈ రోజున గుర్తించు, ఎంత అద్భుతమైన దేవుని వాక్యం దేవుడు మనకిచ్చాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా. ఒక్కసారి తలను వస్తాం. ప్రభువా, నీ వాక్యాన్ని చదవకుండానే నేను అజ్ఞానిగా బ్రతుకుతున్నానయ్యా, అజ్ఞానిగా బ్రతుకుతున్నా, మూర్ఖంగా బ్రతుకుతున్నా, తెలివి లేనివాడిగా బ్రతుకుతున్నా. నాయనా, నా జీవితం అంతా పాడైపోయింది వాక్యాన్ని ప్రేమించకపోవడం చేత. ఈ రోజున గొప్ప గొప్ప మేధావులందరూ కూడా దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళే, దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళే. ఈ రోజున ప్రభువా, నీ వాక్యాన్ని నేను ప్రేమించడం నాకు నేర్పించు. నీ వాక్యాన్ని ధ్యానించడం నేర్పించు. దేవుని వాక్యాన్ని వినడం నాకు నేర్పించు. దేవుని వాక్యాన్ని అనుసరించడం నేర్పించు. చెయ్యి ప్రభువా అని ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ